మంగళగిరిలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వల్ల సీట్లు ఏ విధంగా పెరుగుతాయి అన్నది ఒక కంపారిజన్. ఓల్డ్ పద్ధతిలో ఆల్ ఇండియా కోటాలో 15% అంటే 22 సీట్లు, మిగతావన్నీ కూడా కన్వీనర్ కోట 128 సీట్లు, మొత్తం ఒక్కొక్క కాలేజు ఉన్నటువంటి 150 సీట్స్ ఈ విధంగా డివైడ్ చేయబడి ఉండేవి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 108 జీవో విడుదల చేసిన తర్వాత ఆల్ ఇండియా కోట 22, కన్వీనర్ కోట 64, సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్లో 45, ఎన్ఆర్ఐ కోట 19, మొత్తం కలిపితే 150. ఈ 150 సీట్స్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా 15% ఆల్ ఇండియా కోట 22, రిమైనింగ్ 85%లో 50% అంటే 42.5%, 64 సీట్లు. మిగతా 35% మనం డివైడ్ చేసినట్లయితే 45 సీట్స్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్, ఎన్ఆర్ఐ కోట ఒక 19 సీట్లు. ఆ విధంగా ఉన్నదాన్ని ఇవాళ మనం కలిగేటటువంటి లబ్ధి మీరు చూసినట్లయితే పీపీపీ విధానంలో వెళ్ళటం వల్ల ఈ ఆల్ ఇండియా కోట అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. ఆల్ ఇండియా కోట ఎప్పుడైతే మనం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మనం మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేస్తామో ఈ ఆల్ ఇండియా కోట సీట్స్ ఇవ్వాల్సిన అవసరం లేకపోవటం వల్ల కన్వీనర్ కోట ఏదైతే ఉందో 64 నుంచి 75కి పెరగటం జరిగింది. ఆ రకంగా 11 సీట్లు అదనంగా ఇవాళ మన పేద విద్యార్థులకి పెరుగుతా ఉన్నాయి. ఈ విషయాన్ని తమరు కాదనగలరా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి మెడికల్ కాలేజీలో పేద విద్యార్థులకి 11 సీట్లు పెరుగుతున్నాయా లేదా? దీనిని మీరు తప్పంటారా? నేనేదో పేదల పక్షపాతి, నేను పేదల తరపున మాట్లాడటానికి వచ్చానని చెప్పి నిన్ను అంటా ఉన్నారు. మరి ఈ వాస్తవాన్ని మీరు కాదనగలరా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు నిజమైనటువంటి పేదల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఇవాళ పేదలకి అందుబాటులోకి అదనంగా 11 సీట్లు వస్తా ఉన్నాయి. అంటే 10 మెడికల్ కాలేజీలకి 110 సీట్లు ఇవాళ పెరగబోతున్నాయి. ఇంతేకాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు, పీజీ సీట్స్ కూడా కేంద్రం దాదాపుగా 700 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటిని కూడా పక్కదారి పట్టించి ఆ పీజీ సీట్లు కూడా మరి లేకుండా చేసినటువంటి ఘనత మీకు దక్కుతా ఉంది. కానీ ఇవాళ అవన్నీ కూడా సరిదిద్దుతూ ఇవాళ పేదలకి 11 సీట్లు అదనంగా క్రియేట్ చేస్తూ ప్రతి ఒక్క కాలేజీలో 110 సీట్లు ఇవాళ పేదవారికి జనరల్ కేటగిరీలో కన్వీనర్ కోటాలో జనరల్లో అందుబాటులోకి తీసుకొస్తా ఉంటే ఇవాళ దానిపైన బురద జల్లుతారని మీరు. అదేవిధంగా మీరు తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 108 ఇవాళ దాని ప్రకారం ఇవాళ మీరు ఏదైతే నిర్ధారించారో, ఏవైతే కండిషన్స్ పెట్టారో ఈ జీవోకి విరుద్ధంగా ఏదైనా ఒక్క అడుగు ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకేస్తా ఉందంటే దానికి జవాబు చెప్పరు. అంతేకాకుండా ఇవాళ నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ ఇవాళ ఆయన ఏమంటా ఉన్నారు చూద్దాం. పీపీపీ ఈజ్ ది వే ఫార్ మెడికల్ ఎడ్యుకేషన్ వైద్య విద్యని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి పీపీపీ మోడలే అత్యుత్తమైనటువంటి మోడల్ అని చెప్పి మేమంటలేదండి. నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ అభిజాత్ సేఠ్ గారు అంటున్నటువంటి ఈ వాస్తవాన్ని